19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో జలాశయం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోగా వేల క్యూసెక్ల నీరు వృధాగా కిందకి పోతోంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉండగా ఘటన జరిగిన సమయంలో 15, 16, 17, 18, 19వ నంబర్ల గేట్లు ఎత్తి దాదాపు 30,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గేటు కొట్టుకుపోయినప్పుడు దాన్ని అడుగున్నర మేర పైకెత్తి ఉంచారు. ఈ ఒక్క తలుపు దాదాపు 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుంది. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణాన్ని 1949లో ప్రారంభించగా 1953లో పూర్తి చేశారు. ఈ 7 దశాబ్దాల్లో ఇటువంటి సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టుకు సాఫ్ట్ ల్యాగ్ గేట్ల ఏర్పాటుకు కూడా అవకాశం లేదు. దీంతో తక్షణమే నీటి వృధాను అరికట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. గేటు కొట్టుకుపోయిన చోట మరమ్మతులు చేసేందుకు 5 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. అందుకోసం క్రస్ట్ స్థాయి వరకు డ్యామును ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆదివారం రాత్రి 7 గంటల సమయానికి 1,00,000 క్యూసెక్ల దిగువకు వదిలారు. ఈ డ్యాం కర్ణాటక భూభాగంలో ఉండగా నిర్వహణ తుంగభద్ర బోర్డు అధీనంలో ఉంది. బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికారులు పనిచేస్తారు. డ్యాంను పరిశీలించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు శివరాజు తంగడిగి, బోసరాజు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తుంగభద్ర డ్యాం కొట్టుకుపోయిన విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుంగభద్ర బోర్డు అధికారులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో మంత్రి నిమ్మల రామానాయుడు ఒక బృందాన్ని తుంగభద్ర డ్యాం వద్దకు పంపారు. తుంగభద్రలో గేటు పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని, బోర్డుతో అధికారులు మాట్లాడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తుంగభద్ర నది పరివాహిక ప్రాంతాలైన కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలను మైకుల ద్వారా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. తుంగభద్ర నదికి నీళ్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వస్త్రం దగ్గర డ్యాము ఒక గేట్ తెగిపోయిందట. కాబట్టి నది ఒడ్డుకి ఎవరు కూడా వెళ్ళరాదని మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పశువులు మేపే వాళ్ళు అయితేనేమి, గొర్రెలు మేపే వాళ్ళు అయితేనేమి, పిల్లలు కానీ పెద్దలు కానీ, బట్టలు ఉతకడానికి వెళ్లే వాళ్ళు కానీ ఎవరు కూడా నది ఒడ్డుకు వెళ్ళకూడదని మరి తెలియజేస్తున్నాం. గేటు కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర డ్యాం నిండుగా ఉంది. దీని సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యాంను క్రస్ట్ స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే 61 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిందే. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల, ప్రకాశం బ్యారేజీలు నిండుగా ఉన్నందున ఆ నీటిని సముద్రంలోకి వదలడం మినహా నిల్వ చేసుకునే ఆస్కారం లేకుండా పోయింది. అయితే ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లే అయినా ఏకంగా 70 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేశాయని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ముందే కళ్లు తెరిచి గేట్ల మరమ్మతులు చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. మరోవైపు ఈ సీజన్లో రాయలసీమ జిల్లాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు. దీంతో వర్షాధారిత ఆయకట్టు వెలవెలబోతోంది. ఇంతలో ప్రాజెక్టులు నిండటంతో కాలువల కింద ఆయకట్టు సాగవుతుందని అన్నదాతలు ఆశపడ్డారు. ఈ తరుణంలో డ్యాం నిర్వహణలో ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణం విపత్తు ముంచుకొచ్చింది. నిండుగా ఉన్న తుంగభద్ర డ్యాంలో తలుపు కొట్టుకుపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా
పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్కుల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేట్ సైజు చూస్తే 60 అడుగులు ఇంటూ 20 అడుగులు. అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 ఇంటూ 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు. కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి అంటే 105 టీఎంసీల నుంచి 50-40 టీఎంసీలకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ స్టాప్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఆగస్టు 15 తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ ఆ 105 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీం వర్క్గా యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతాలం, కోసింగి, మంత్రాలయం, నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యాములకు సంబంధించిన అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది.